వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. స్వాతి జీవన్ హెల్త్ టిప్స్ అండి. మన లాస్ట్ వీడియోలో ప్రెగ్నెన్సీ ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా, అది కంటిన్యూ చేస్తానండి. మామూలుగా ప్రెగ్నెన్సీ లేడీస్ ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి అంటే వాళ్ళ కండిషన్ బట్టి డాక్టర్ చెప్తాడు, నేను కూడా చెప్తానండి. ప్రతిదీ డాక్టర్ చెప్తున్నాడు, మీరేం చెప్తారంటారేమో భయంగా ఉంది. నేను కూడా చెప్తాను. అంటే నార్మల్గా డాక్టర్ చెప్తారు, నేను కూడా చెప్తానండి. ఎవరైనా సరే, ప్రెగ్నెంట్ లేడీస్ అయినా సరే, ఇప్పుడు సమ్మర్లో ప్రెగ్నెంట్, ముఖ్యంగా సమ్మర్ కాబట్టి ఎక్కువగా మీరు కోకోనట్ వాటర్, బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి. కోకోనట్ వాటర్, ఓఆర్ఎస్ ప్యాకెట్ వాటర్, ఎక్కువగా నార్మల్ వాటర్, మోర్ అంటే మజ్జిగ అండి, పల్చటి మజ్జిగ కొంచెం పెరిగేసుకొని ఎక్కువ నీళ్ళు వేసుకొని. ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే తక్కువ ఉప్పు తీసుకోవడం ఎంతైనా మంచిదండి. ఈ సాల్ట్ కంటెంట్ మీరు కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే బీపీ ఏమైనా వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయండి ప్రెగ్నెంట్ లేడీస్కి. హై బీపీ అలా వస్తే మా బేబీకి మీకు ప్రాబ్లం అవుతుంది. ఉప్పు క్వాంటిటీ కన్స్యూమ్ చేసి తక్కువ క్వాంటిటీ తీసుకోండి, ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దండి. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఉప్పు ఎంత తక్కువ తీసుకుంటే మరీ తక్కువ తీసుకోమన్నా కానీ అస్సలు తీసుకోకుండా ఉండద్దండి. లో బీపీ వచ్చింది. మీడియంగా ఉప్పు ఎంత ఉండాలో అంత మీడియంగా కూడా మీరు తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఎలక్ట్రోలైట్స్ బాడీకి అందేటట్టు చూసుకోండి. అదే ఓఆర్ఎస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ ఇలాంటివి ఎక్కువగా మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే, ప్రోటీన్ పౌడర్ కూడా ఇస్తారండి. మార్నింగ్ ఈవినింగ్ పాలల్లో మిక్స్ చేసుకొని తాగడానికి ప్రోటీన్ పౌడర్ కూడా ఇస్తారు మేడము. అది మీరు తాగాల్సింది ఏంటంటే, ప్రోటీన్ పౌడర్లో చాలా బ్రాండ్స్ ఉంటాయండి. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క ప్రోటీన్ పౌడర్ ఇచ్చిందండి. అది ఏ బ్రాండ్ ఇస్తారనేది మేడం చాయిస్ అండి. నాకు ఒక బ్రాండ్ ఇవ్వచ్చు, మీకు ఒక బ్రాండ్ ఇవ్వచ్చు. ఏ బ్రాండ్ అయినా ఏదైనా లాస్ట్కి బేబీ హెల్త్ కోసమే కానీ వేరే ఏం లేదండి. ఇంకో విషయం ఏంటంటే, బ్లడ్ బాగా వచ్చేది, ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలండి. ఎందుకంటే హిమోగ్లోబిన్ బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే, ఒకవేళ మీకు నార్మల్ డెలివరీ అవ్వకుండా ఆపరేషన్ అయితే మీకు చాలా బ్లడ్ అవసరం లేదండి. నార్మల్ డెలివరీ అయితే సంతోషం, ఒకవేళ ఆపరేషన్ అయితే మీకు చాలా బ్లడ్ అవసరం లేదండి. దాన్ని కూడా మీరు చూసుకోవాల్సింది. బ్లడ్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఏంటంటే క్యారెట్, బీట్రూట్, దానిమ్మకాయ, అదే ప్రొమోగ్రనేట్ ఇలాంటి వాటిలో మీకు ఎక్కువ కూడా బ్లడ్ వచ్చిందండి. ఇంకొకటి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు మేడము, అవి కూడా మీరు తీసుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే ఖర్జూరం, డేట్స్ అంటారు కదా, అవి ఎక్కువ తీసుకోకూడదండి. 10-20 అలా కాదు, మార్నింగ్ 1, ఈవినింగ్ 1 2 తీసుకుంటే సరిపోతుందండి. అలా కూడా మీరు తీసుకోవాలి. ఐరన్ టాబ్లెట్స్ తక్కువ ఐరన్ ఉన్న వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. మేడం కూడా సజెస్ట్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఏ చిన్న ట్యాబ్లెట్ అయినా గైనకాలజిస్ట్ చేయకోకుండా ఎవరు తీసుకోవద్దండి. నా రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై ఛానల్ అండి.